వచ్చినప్పుడు ఏం చేయాలంటే, దిమనస్కులు రెండు మనసులతో ఉన్నావు కదా, ఏక మనసుతో దేవునికి ఆరాధించు. నీ చేతులు శుభ్రం చేసుకోండి, కడుక్కోండి. మీ అహంకారమైన మనసుని విడవండి. గర్వం చాలా ప్రమాదం. అంటే ఈ శ్రమలో విధేయతను నేర్చుకో. ఈ సమస్యలలో నువ్వు సరిచేసుకో. అస్థిరమైన నీ బుద్ధిహీనతను తొలగించుకో. ఎందుకంటే నువ్వు శ్రమలో ఉన్నావు. శ్రమలలో సరిచేసుకోవాలి. ఒక బంగారం అగ్నిలోకి వెళ్ళిందంటే అది మెరుగుపరచబడాలి. ఒక ఇనుప ముక్క కొలిమిలోకి వెళ్ళిందంటే అది పదునైన ఆయుధంగా తయారవ్వాలి. శ్రమలు నీకు వచ్చింది ఎందుకంటే ఈ శ్రమలలో సాతానుడు అనుకుంది ఒకటైతే నువ్వు ఇంకొక రకమైన ఆయుధంగా, వాణ్ణే పొడిచే ఆయుధంగా నువ్వు తయారవ్వాలి యేసు నామములో.